మేము అధికారంలోకి వస్తే విర్రవీగిన ప్రతి ఒక్కడి తాట తీస్తాం, అధికారం అండతో రెచ్చిపోయినటువంటి వాళ్ళ మదం అణుస్తాం. పవర్లోకి వచ్చే ముందు కూటమి ఇచ్చిన వార్నింగ్లు ఇవి. కూటమి అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత వైసీపీ హయాంలో రెచ్చిపోయినటువంటి వాళ్ళని ఏమాత్రం పట్టించుకోవటం లేదు అనే ఒక ఆరోపణ, విమర్శ కూడా ఉంది. ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అరెస్టులు చేయటం లేదు, అత్తగారింటికి పంపించడం లేదు అని చెప్పి సొంత పార్టీ కార్యకర్తలే, అంటే టీడీపీ జనసేన కార్యకర్తలే నెత్తి నోరు బాదుకుంటున్నటువంటి ఈ సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సైలెన్స్ గల కారణం ఏంటి? ఎవిడెన్స్ ఉన్నా కూడా అరెస్ట్ చేయకపోవడానికి వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తి ఏంటి? ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ లలిత్ కుమార్ గారితో. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు నేను చెప్పిందంతా టీడీపీ జనసేన క్యాడర్ మనసులో మాట కాదు, ఓపెన్గా చెప్పుకుంటున్నాను. అవును, ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం, రేపు మీ అంతు చూస్తామని చెప్పి వీళ్ళు కూడా వార్నింగ్లు ఇచ్చుంటారు, పదే చూసుకుందామని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా అనుకుంటారు. అవును, కూటమి అధికారంలోకి వచ్చింది సార్, ఏదో నానా హడావిడి చేశారు, ఎవిడెన్సెస్ ఉన్నా కూడా అరెస్ట్ చేయట్లేదు అంటే కూటమి వైఎస్ జగన్కు భయపడుతుందా, లేకపోతే ఇంకేదన్నా అదృశ్య శక్తి ఆపుతుందా? ఇక్కడ సాధు రీసెంట్గానే నారా లోకేష్ గారు ఏం చెప్పారు, రెడ్ బుక్ వర్క్ జరుగుతూ ఉంది, దాన్ని సాక్ష్యాధారాలన్నీ చేసిన తర్వాత పని వర్క్ స్టార్ట్ చేస్తాం, మీరేం డౌట్ పెట్టుకోవద్దని కూడా చెప్పాడు. ఇక్కడ ఏంటంటే ఒక 2 days బ్యాక్ వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఏదైతే అటవీ భూముల్లో ఏదో ఒక బిల్డింగ్ కట్టుకొని ఉన్నాడు, బంగ్లా కట్టుకున్నాడు అనేసి ప్రముఖ దినపత్రికల్లో బ్యానర్ ఐటమ్గా వచ్చింది. దాన్ని టీడీపీ పార్టీ కూడా ఎస్ అని చెప్పేసి విత్ ఎవిడెన్సెస్ నంబర్లతో సహా ఇచ్చేసింది క్లియర్గా. ఇచ్చినప్పుడు మీరు ఇమ్మీడియట్గా విచారణ పిలిపించాలి కదా, ఆయన పిలిపించాలి కదా. అంటే ఇట్లాంటివి మనము 6 నెలలుగా చూస్తూనే ఉన్నాం, పత్రికల్లో వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఇదే ఈ అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, పోసాని కృష్ణమురళి, ఇట్లా మనం లిస్టు చదువుకుంటూ పోతే ఒక 40-50 మంది ఉంటారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతరత నాయకులంతా. అగ్రవర్ణానికి సంబంధించిన ఏ ఒక్క వైసీపీ లీడర్ను అరెస్ట్ చేయలేంత వరకు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ అరెస్టులు చెయ్యకుండా వైసీపీని ఎవరో కాపాడుతున్నారు. ఆ అదృశ్య శక్తికి కూటమి నాయకులు భయపడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకపోయినా అరెస్టులు జరగకుండా తన వాళ్లను కాపాడుకుంటున్నాడు అనే చర్చ ఇప్పుడు వైసీపీలో కూడా జరుగుతోంది. ఇప్పుడు హీరో జగన్మోహన్ రెడ్డా మీరా? అన్డౌటెడ్గా చాలామంది హీరో జగన్మోహన్ రెడ్డి అనుకోవాల్సి వస్తుంది కదా. నీ చేతిలో అధికారం ఉంది, సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి. శ్రీరెడ్డిని కూడా అరెస్టు చేసుకోలేని దీనస్థితిలో కూటమి గవర్నమెంటు, హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారంటే అది ఆ మాట చెప్పుకోవడానికి సిగ్గుపోతుంది మనకు. కార్యకర్తలకు ఏం చెప్పారు, మీ అభిమానులకు ఏం చెప్పారు, ఈ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించిన ప్రజలకేం చెప్పారు? ఈరోజు వచ్చేసి మీరు కుమ్మక్కు అవుతున్నారా? ఎందుకు భయం? ఇంకొక విషయం చెప్తా. సరే, మిగతాటివన్నీ ఆ ప్రజలకు సంబంధించినవి, వేధించినట్టు ఇంకోటో అనుకుందాం. చంద్రబాబు నాయుడు సతీమణిని శంకించి ఇప్పుడున్న మంత్రి నారా లోకేష్ పుట్టుకున్న కూడా ప్రశ్నించిన వాళ్ళని, విమర్శించిన వాళ్ళని ఇప్పటి వరకు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారంటే వీళ్ళ గత 6 నెలలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత నోట్లోకి అన్నం ముద్ద ఎలా దిగుతుందో వాళ్ళకే తెలియాలి. నెక్స్ట్, ఇదే పవన్ కళ్యాణ్ గారు మీ ఇంట్లో మీ బిడ్డల్ని, మీ భార్యల్ని, మిమ్మల్ని వ్యక్తిత్వ హననం చేసి మీ కార్యకర్తల్ని గుడ్డలిప్పి కొట్టిన ఎన్నో సంఘటనలు మీరు చూసింటారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అర్ధరాత్రులు సైనిక్ లీడర్స్ను ఎంతమందిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కొట్టి పంపించారో జగన్మోహన్ రెడ్డి అన్నీ మీకు తెలుసు. ఇప్పటికీ మీరు కూడా ఏమీ తెలియనట్టు యాక్షన్ చేస్తున్నారంటే
పవన్ కళ్యాణ్ గారికి కూడా రోజు నోట్లోకి అన్నం ఎలా దిగుతుందో ఆయనకే తెలియాలి. అంటే చూసారా, వీళ్ళు వాళ్ళ అధికారం కోసం, అధికారంలోకి రావడం కోసం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో, ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే వాళ్ళందరినీ మోసం చేసినట్లే. ఇంకొక విషయం, సునీతారెడ్డి సంబంధించిన వివేకానంద రెడ్డి మర్డర్ కేసు సంబంధించి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఓపెన్గా షర్మిల సునీతారెడ్డి కూడా కారణం. అవును, వీళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది మీ గెలుపులో. అంతకుముందు యువగళంలో సునీతారెడ్డి వీళ్ళు కలిశారు నారా లోకేష్ చంద్రబాబు గారిని. అవును, మన ప్రభుత్వం వస్తానే కేసు అంతు తెలుస్తామన్నారు. ఏమి తేల్చారు? మిమ్మల్ని నమ్ముకోలేక సునీతారెడ్డి నిన్న త్వరితగతిన కేసును పూర్తి చేయండి 6 నెలల లోపల అని చెప్పి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. సాక్షులు చచ్చిపోతున్నారు అని అది విచారణ చేశారు 4వ తేదీకి. కనీసం ఆ సాక్షులకైనా మీరు ప్రొటెక్షన్ ఇవ్వలేని స్థితిలో ఉంటే కాపాడుకోవాలి కదా. అవును, అటువంటిది ఆమెకు కూడా న్యాయం నిస్సహాయంగా ఆమె ఉంది. మీ గెలుపుకు సహకరించిన వాళ్ళు ఓపెన్గా వచ్చి మా అన్నను ఓడించండి అని షర్మిల చెప్పింది, ఈమె చెప్పింది. మా అన్నను ఓడించండి అని చెప్పేసి కొంగు పట్టుకొని ప్రచారం చేశారు. మీరు గెలిచారు. గెలిచిన తర్వాత మీరు ఈరోజు సైలెంట్గా ఎందుకుంటున్నారో అర్థం కాదు. కనీసం ప్రజలను వదిలేయండి. మీ ఇంట్లో వాళ్ళను నీచాతి నీచంగా మాట్లాడిన వాళ్ళను కూడా మీరు తాత్సారం చేస్తున్నారంటే మన ఒంట్లో చీము నెత్తురు ఉన్నాయా లేదా అని ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఇంకా అంతకంటే ఎవరు ఏం చేయలేరు. ఎన్ని డిబేట్లు పెట్టి కడిగి పారేస్తున్నా వీళ్ళల్లో చలనం లేదు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో వీళ్లకు చలనం లేదు. ఎందుకు కూటమి సర్కార్ పవర్లోకి వచ్చిన తర్వాత ఎందుకు ఇంత సైలెంట్ మోడ్లో ఉంది? ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి తన వాళ్ళను కాపాడుకుంటున్నాడంటే నీకు అవమానమే. అంటే నీకు దమ్ములు లేనట్లే, అరెస్ట్ చేసే దమ్ములు నీకు లేనట్లే. సరే, పవర్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తన వాళ్ళని కాపాడుకున్నాడు, కంటికి రెప్పలాగా చూసుకున్నాడు అంటే ఒక అర్థం ఉంది. కానీ 11 సీట్ల చాలా దారుణమైనటువంటి సంఖ్యతో అవును డ్రౌనెస్ట్ అపోజిషన్లో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి అంత క్యాపబిలిటీ ఉన్నాడు అనుకోవాలా? అంతే కదా, అర్థం అదే కదా. ఇంతమంది సుమారుగా నాకు తెలిసి ఒక 50 నుంచి మెయిన్ లీడర్స్తో పాటు నియోజకవర్గ స్థాయిలో సెకండ్ గ్రేడ్ లీడర్లు ఎవరైతే అరాచకాలు అన్యాయాలు చేశారో జిల్లా వ్యాప్తంగా తీసుకున్న అంతా చూసా ఒక 100 నుంచి 200 మంది వైసీపీ లీడర్లు ఉంటారు ఈ అరాచకాలు చేసిన వాళ్ళు 5 ఏళ్లలో. ఆయా స్టేషన్స్లో అక్కడ నియోజకవర్గాల్లో కూడా పోలీస్ కంప్లైంట్స్ ఉంటాయి. అక్కడ కూడా బాధితుల దగ్గర తీసుకోవచ్చు. ఇప్పుడు టీడీపీ ఆఫీస్లోనే బాధితుల దగ్గర తీసుకుంటూ ఉన్నారు కంప్లైంట్స్. ఎంతమంది పట్టుకొస్తున్నారు మీరు? దాని ఊరికే మీరు బాధితుల దగ్గర ఫిర్యాదులు తీసుకుంటున్నారు అని చెప్పేసి 1-2 ప్రముఖమైన ఫిర్యాదులు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నారు తప్పితే వాళ్ళు ఏదైతే కంప్లైంట్ ఇస్తే ఆ వ్యక్తులను మీరు అరెస్ట్ చేసి ఎక్కడ సబ్మిట్ చేస్తున్నారు? అరెస్టులు లేవు, ఫిర్యాదులు తీసుకుంటున్నారు అంతే. జనసేన ఆఫీసులో తీసుకుంటారు, ఇక్కడ తీసుకుంటారు, మళ్ళీ రెవెన్యూ సదస్సు అంటారు. అవి జరుగుతుంటాయి కానీ జరుగుతుందో ఏదో చేస్తున్నారనే కానీ ఒక్క అరెస్టు మాత్రం జరగటం లేదు. అంటే మీరు అరెస్టులకు భయపడుతున్నారా లేదా అరెస్టులు ఎవరు జరగకుండా కాపాడుతున్నారా అనే డిస్కషన్ జరుగుతుంది. ఇంకోటైతే రెండో పాయింటే కరెక్ట్ అనుకుంటే లలిత్ గారు, ఎవరు కాపాడే ఛాన్స్ ఉంటుంది? ఎవరికి ఉంటుంది అంత అవసరం? వీళ్లకు ఇక్కడ జనంలో మీడియాలో జరిగే డిస్కషన్ ఏంటంటే, డిజిటల్ మీడియాలో కూడా జరిగే డిస్కషన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని ఈ వాళ్ళ నేతల్ని అరెస్ట్ కాకుండా కాపాడుతున్నది బీజేపీ. అవునా? అంతుందా? బీజేపీ అవసరానికి వాడుకొని పక్కన పెట్టేస్తుంది అనే ఆరోపణ భవిష్యత్తులో ఉపయోగపడతాడు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు ఉంది. డబ్బిస్తే మన దేశంలో ఏమైనా జరుగుతాయి. డబ్బిస్తే ఏమైనా జరుగుతాయి. ఏం బీజేపీ ఏం శుద్ధపూసా? ఎన్ని వేల కోట్లు ఉంటుంది పార్టీ ఫండు?
ఎలక్ట్రల్ బాండ్సే ఓపెన్గా తెలుస్తుంది. ఓపెన్ తెలుస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు ఉంది కాబట్టి తన వాళ్లను కాపాడుకుంటున్నాడు అనే చర్చ జరుగుతూ ఉంది. కాబట్టే బీజేపీ వైసీపీ కీలక నేతలను అరెస్టు చేయకుండా చంద్రబాబు నాయుడిని, కూటమి ఈ లీడర్లను ఒత్తిడి చేస్తుంది అని ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇట్లా మీరు భయపడి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నువ్వేదో ధైర్యవంతులని, చంద్రబాబు నాయుడు ధైర్యవంతుడని, నారా లోకేష్ ధైర్యవంతుడని, పవన్ కళ్యాణ్ ఏదో పెద్ద హీరో అని, జగన్మోహన్ రెడ్డిని లాంటోని వ్యతిరేకించి మిమ్మల్ని గెలిపించారే, ఈరోజు మీరు తుస్సుమని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీ రూముల్లో, ఏసీ కార్లలో తిరుగుతా, తప్పించుకొని తిరుగుతా ఉంటే ఎట్లా? ఇట్లే కనుక జరిగితే రేపు వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానీ కూటమి గవర్నమెంట్ను చిత్తుగా ఓడించకపోతే అప్పుడు అడగండి. చిత్తుగా ఓడిస్తారు ఇదే ప్రజలు. 4 ఏళ్ళు పవర్లో ఉన్నటువంటి కూటమి నేతల్ని పక్కన పెట్టి, అంటే టీడీపీ జనసేన నేతల్ని కాదనుకొని పక్కన పెట్టి, భవిష్యత్తులో ఎప్పుడో ఉపయోగపడతాడేమో అనే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం బీజేపీకి నిజంగా ఉంటుందా? నేను బీజేపీకి రాజకీయ అవసరాలు కొన్ని ఉంటాయి. రాజకీయ అవసరాలు కాకుండా డబ్బు అవసరాలు కూడా ఉంటాయి కదా. డబ్బుతో మన దేశంలో ఏం జరగదు చెప్పండి. డబ్బుతో మన దేశంలో 99 వ్యవస్థలను మనకు అనుగుణంగా మలుచుకోవచ్చు. అవును, 99 వ్యవస్థలు అని చెప్తున్నా. అటువంటిది జగన్మోహన్ రెడ్డి దగ్గర అన్ని లక్షల కోట్ల, వేల కోట్ల డబ్బు ఉన్నప్పుడు ఎందుకు కాపాడుకోలేడు వాళ్ళ క్యాడర్ని? డబ్బిస్తే ఏమైనా చేస్తారు. డబ్బిస్తే పొలిటికల్ పార్టీస్ ఏమైనా చేస్తాయి. ట్రాన్స్ఫర్ కావాలా, డబ్బు. వాడిని కేసులో ఇరికిచ్చి లోపల వేయాలా, డబ్బిస్తే వేసేస్తాయి. నిన్ను కాపాడాలా, డబ్బు ఇచ్చు. నీ మీద ఈడీ అటాకులు చేయాలా, డబ్బిస్తే చేస్తారు. నీ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్లు రైట్ చేయించాలా, నీ మీద డబ్బిస్తే నీకు మీద వచ్చేస్తాయి. ఏం జరగదు చెప్పండి డబ్బు లేకుండా మన దేశంలో, చెప్పండి. అంత పుష్కలంగా డబ్బు ఉంది జగన్ దగ్గర. కాబట్టి ఎందుకు కాపాడుకుంటాడు? కాపాడుకోగలుగుతాడు. వాళ్ళు బీజేపీ కాపాడుతుందని జనంలో చర్చ జరుగుతుంది. సరే, బీజేపీ వీళ్ళ చిత్తశుద్ధి ఇవన్నీ కాదండి, ఇది వాస్తవం కాదు, ఇదో మా దమ్ము అని వీళ్ళు నీతి నిజాయితీగా నిరూపించుకోవాలంటే ప్రజలకి కూటమి గవర్నమెంటు ఇమ్మీడియట్గా లిస్టు మీరేం చేస్తారంటే, రెడ్ బుక్ పనిచేస్తుంది అన్నారు. నేను గతంలో కూడా చెప్పా. మిమ్మల్ని నమ్మరు. రెడ్ బుక్ తెరుచుకునింది, ఒక పేజీ తిరిగింది, 2వ పేజీ నడుస్తుంది, 3వ పేజీ నడుస్తుంది, ఈ నమ్మరు జనాలు. నీవు పని చేస్తే అరెస్టే నమ్ముతారు. మీరు అరెస్ట్ చేసుకుంటూ వరుసగా చేసుకుంటూ వెళ్తేనే నమ్ముతారు. దానికోసము వేల మంది కార్యకర్తలు, లక్షల మంది కులస్తులు, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులు, జగన్మోహన్ రెడ్డి బాధితులు, వీళ్ళంతా కూడా 1000 కళ్ళతో 7 నెలలుగా కూటమి వైపు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు పట్టుకొస్తున్నారు వీళ్ళను అని. బీజేపీ కాపాడినా కాపాడకపోయినా జనసేన టీడీపీలో కాస్త ఘాటుగా మాట్లాడుకుంటే చేవ చచ్చిన మనకెందుకులే అని ఊరుకున్నా స్ట్రెంత్ అయ్యేది జగన్మోహన్ రెడ్డిగా. అవును, అది మరి వీళ్ళకి నష్టమని తెలుసుకోలేకపోతున్నారా? నష్టమా కష్టమా తర్వాత విషయం. 5 ఏళ్ల తర్వాత కదా, ముందు అధికారంలోకి రావాలనుకున్నాం, వచ్చేసాం. నేను ఇప్పుడు అదే చెప్తున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే రెడ్ బుక్లో మీరు ఒక క్యాలెండర్ రిలీజ్ చేయండి రెడ్ బుక్ గురించి. ఇదో ఈ కేసులో ఈ నెలలో ఇతన్ని అరెస్ట్ చేస్తున్నాం, ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేస్తున్నాం, ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేస్తున్నాం, ప్రకటించండి. నారా లోకేష్ ప్రకటించాలి ఆ షెడ్యూల్, అరెస్ట్ షెడ్యూల్ మీరు ప్రకటించండి రెడ్ బుక్ ప్రకారం. ఎవరెవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నాము, ఎప్పుడు జైలుకు పంపిస్తున్నాము మీరు ప్రకటించండి ఓపెన్గా. అప్పుడు రిలాక్స్గా ఉంటారు. ఆ డేట్ కోసము, ఆ అరెస్ట్ రోజు కోసం వెయిట్ చేస్తుంటారు. రేపు నెల శ్రీరెడ్డిని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నాం, రేపు నెల 5వ తేదీ తీసుకొస్తున్నాం, 6వ తేదీ ఎవరిని తీసుకొస్తున్నాం, మార్చిలో ఎవరిని అరెస్ట్ చేస్తున్నాం, అవి చెప్పండి. ఆ షెడ్యూల్ విడుదల చేయండి, అప్పుడు రిలాక్స్ అయ్యి నమ్ముతారు. అంటే మన ఎగ్జామినేషన్ క్యాలెండరు, అకాడమిక్ క్యాలెండరు, ఇయర్లీ క్యాలెండరు, హాలిడేస్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు కదా, బులెటిన్ అంటారు.
అరెస్ట్ బులెటిన్, హెల్త్ బులెటిన్ ఎలాగో అరెస్ట్ బులెటిన్ మీరు రిలీజ్ చేయండి. ఎప్పుడెప్పుడు ఎవరెవరిని అరెస్ట్ చేయబోతున్నారు అని. వీళ్ళు అరెస్ట్ చేస్తేనే వీళ్ళని నమ్ముతారు, అరెస్ట్ చేయకపోతే వీళ్ళు నమ్మరు. పెద్దిరెడ్డిని ఇన్ని రోజులు చూస్తున్నారండి, అరెస్ట్ చేయకున్నారు. మదనపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ తగలబడిపోయింది, హెలికాప్టర్లు పోయారు, అవన్నీ చేశారు అన్నాడు పవన్ కళ్యాణ్. అక్కడ నేపాల్లో పెద్దిరెడ్డి ఏదో చేస్తున్నా అన్నాడు, అన్నీ చేస్తా అన్నాడు. ఇవి ఎందుకు పట్టుకురాలేవయ్యా? ఏం దమ్ములు లేవా పవన్ కళ్యాణ్? పెద్దిరెడ్డిని పట్టుకొచ్చి అరెస్ట్ చేసి పట్టుకొచ్చే దమ్ములు ఉన్నాయా లేదా నీకు? స్టేజీల మీద ఊగి 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 మాట్లాడావే, పట్టుకురా ఇప్పుడు. ఇదే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 30,000 మంది ఆడపిల్లలు పోయారన్నాడా? అవును, నాకు వాళ్ళు చెప్పారు, ఇలా చెప్పారన్నాడా? వాళ్ళు వీళ్ళు కాదు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు చెప్పారు కదా. పట్టుకురా, వాళ్ళ పట్టుకొచ్చి లోపలై. ఎందుకు గమ్మునున్నావు నువ్వు? డ్రామా కాదా? జన సైనికులతో ఆడుకోవడం కాదా? కోట్ల మంది కాపులతో ఆడుకోవడం కాదా? మీరు కోట్ల మంది కమ్మలతో ఆడుకోవడం కాదా? చేయి, ఎందుకు చేయడంలే? నువ్వు ఎందుకు పట్టుకురావడంలే? అవును, ఇది అడుగుతున్నారు జనాలు. డ్రామాలు ఆడతా ప్రజలను మభ్యపెట్టి ఆ జగన్మోహన్ రెడ్డి చేసుకున్న చేష్టలు అతనికి తెలియక ఆ ప్యాలెస్లో కూర్చొని ఎమ్మెల్యేలు వీళ్ళంతా అరాచకం చేసి పెట్టి ఆ బ్యాడ్ నేమ్తో ఈరోజు కూటమి గెలిచింది తప్పితే, అదే జగన్మోహన్ రెడ్డి సక్రమంగా ఉండింటే వీళ్ళు వచ్చేవాళ్ళు కాదు కదా. అవును, ఇదే జగన్మోహన్ రెడ్డి అహంకారంగా యాటిట్యూడ్తో నెగ్లెక్ట్గా ఉండబట్టి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇదే జగన్మోహన్ రెడ్డి చక్కగా పరిపాలించి 3 రాజధాని అంశం లేకుండా అమరావతిని డెవలప్ చేసి ఇతరత్ర అన్నీ చూసుకొని ఉంటే ఓపెన్గా అతనే స్వయంగా ఈరోజు ప్రభుత్వం ఏర్పడేది కాదు కూటమి. జగన్ చేసుకున్న చేష్టల వల్లనే ఈ గవర్నమెంట్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి చక్కగా పరిపాలించుకుని ఉంటే ఈ సలహాదారులు ఆ వ్యవహారము ఈ వ్యవహారం లేకుండా ఆయన ఒక్కడు సింగిల్గా ఆపరేట్ చేసింటే గవర్నమెంట్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉండేవాడు. అతని అవగాహన రాహిత్యము లేక, ఎక్స్పీరియన్స్ లేకనో, అనుభవం లేకనో, సలహాదారుల వల్లనో తెలిసో తెలియకో తప్పులు చేసి అధికారం వీళ్ళకి వచ్చింది. లేకపోతే అది దాన్ని మనం తిట్టాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తిట్టాలా. నువ్వు సక్రమంగా ఉండింటే కనుక ఇవన్నీ ఉండేటి కాదు కదా అని. ఈ అరెస్టులు ఇది నీ వల్లనే కదా ఈ దోపిడీలు, అరాచకాలు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ కార్యకర్తలు ఈ విధంగా చేయబట్టే కదా ప్రజలంతా వాళ్ళకు ఓట్లేసింది. ఆ రోజే నువ్వు గవర్నమెంట్ని చక్కగా ప్యాలెస్లో ఉండకుండా రోడ్డు మీద పబ్లిక్లోకి వచ్చి అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండింటే కనుక ఈ పరిస్థితి నీకు వచ్చేది కాదు కదా. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయేవాళ్ళు కాదు కదా. చూద్దాం వీళ్ళ దమ్ ఎంత ఉందో, ఎంతమందిని వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చి పబ్లిక్ చూపిస్తారో చూద్దాం. నిజమే మీరు అన్నది కూడా. టీడీపీ జనసేన ఈరోజు టీడీపీకి మద్దతుదారులుగా ఉంటున్న పత్రికలు, ఛానల్స్ కూడా నెత్తి నోరు కొట్టుకుంటున్నా కూడా అరెస్ట్ ఉండడంలే. ఇంకొక విషయం తెలుసా? కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేల అరాచకాలు ఎలా ఉన్నాయి తెలుసా? దాని మీద మాట్లాడేవాడు లేడు. ఏ ఎమ్మెల్యే ఎలా చేస్తున్నాడు, ఏం సెటిల్మెంట్లు చేస్తున్నారు, ఏమిటి అధికారులు, ఎంతమంది అధికారులు బెదిరిస్తున్నారు, రాయలసీమలో ఎలా ఉంది పరిస్థితి, ఈస్ట్ వెస్ట్లో ఎలా ఉంది, ఉత్తరాంధ్రలో ఎట్లుంది పరిస్థితి, అవి కూడా చూడండి. ఊరికే కూటమి మీరు ఏదో అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించారని చెప్పి మిమ్మల్ని గెలిపించారనేసి మీరు చేస్తున్నటి మీ పాలనలో జరిగేటి అన్నీ సైలెంట్గా ఉండాలంటే కుదరదు. రైట్, మీరు అన్నది కూడా నిజమే. టీడీపీ జనసేన కార్యకర్తలు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వైసీపీలో అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయినటువంటి వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేయమని కాదు, ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చిపోయారో, అక్రమార్జనలకు పాల్పడ్డారో వాళ్ళ అరెస్ట్, దాడులు చేశారు ఎన్నో. ఎగ్జాక్ట్లీ. లెట్స్ సీ, చాలా కాలం ఉంది కదా లలిత్ గారు. అలా అని చెప్పి ఊరుకొని ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే మరికొందరు పేటరెగిపోకుండా ఉండాలంటే కొందరికి ముక్కుతాడు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లెట్స్ సీ. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.